తెలంగాణలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ దోపిడీతో రాష్ట్రం విధ్వంసమైందని మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తుందని స్పష్టం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తున్నామనే దానిపై వివరణ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బతికించారు. ప్రతి ఒక్కళ్ళ టెలిఫోన్ ట్యాప్ చేస్తారు. భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే వాళ్ళది మీరు వింటారు, అధికారులు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటారు, రాజకీయ నాయకులు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటారు, వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళది వింటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళది వింటుంది. అంతిమంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడదామన్నా భయంగా బతికే పరిస్థితి తీసుకొని వస్తుంది. స్వేచ్ఛ స్వాతంత్రం అనే దానికి అర్థమే లేకుండా చేస్తుంది. స్వేచ్ఛను దోపిడీ చేసి, స్వాతంత్రాన్ని దోపిడీ చేసి, ఆర్థిక సమూలంగా అరాచకం సృష్టించి దోపిడీ చేసి, సామాజిక న్యాయం లేకుండా దాన్ని దోపిడీ చేసి, ప్రజాస్వామ్యాన్ని పూర్తి అవహేళన చేసి